హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సండే వ్లాగ్స్. బోనాల పండుగ రోజు డాడీ ఆట కోసిండు. వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ పంచిన తర్వాత మిగిలిన మటన్ అయితే నేను మటన్ పికిల్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. నేను మాత్రం నాన్ వెజ్ అయితే చాలా ఇష్టంగా తింటా. ఈ మటన్ వచ్చేసి 7 to 8 kgs అయితే ఉంది. ఇంకా నీట్గా వాష్ చేసిన తర్వాత ఒక పెద్ద గిన్నెలో నిదానంగా లో ఫ్లేమ్లో అయితే ఉడకబెట్టండి. మటన్లో ఉన్న వాటర్ అంతా మగ్గిపోయి నూనె అంతా పైకి వచ్చేంత వరకు ఉడకబెట్టాలి. తగినంత సాల్ట్, పసుపు, అల్లం ఎల్లిగడ్డ వేసి కలపండి. ఎందుకంటే ఆ ఉప్పు అంతా పీల్చుకుంటుంది కదా, ముక్కలకు కూడా బాగా పడుతుంది అనమాట. ఈ మటన్ కూడా లేతగా ఉంది కాబట్టి తొందరగా ఉడికిపోయింది. మటన్ పికిల్లోకి కావాల్సినవంతా మసాలాలు అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ధనియాలు, జీలకర్ర, సాజీరా ఇవన్నీ నిదానంగా వేపుకోండి. అలాగే కారం అనేది మీ ఇష్టం అనమాట. ఎందుకంటే మనం స్పైసీ ఎంత తింటామో ఆ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. మా ఇంట్లో అయితే స్పైసీ కొంచెం నార్మల్గానే తింటారు కాబట్టి నేను ఇక్కడ తక్కువ కారమే వేసినాను. ఇంకా 7-8 kgs కూడా చాలా తగ్గిపోయింది అనమాట. ఇంకా మగ్గిన తర్వాత నేను ఇంతకుముందు ఇంత కేజెస్ ఆఫ్ చికెన్ పికిల్ ప్రిపేర్ చేసినా కానీ మటన్ అయితే ఇప్పుడే ప్రిపేర్ చేసిన. మటన్ మొత్తం మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఉప్పు, కారం, ఇంతకుముందుకు మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలాలు వేసుకొని ఇంకా కరివేపాకు, మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేయండి. టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే నేను కొద్దిగా జీడిపప్పు కూడా వేసిన. మీకు ఎంతమందికి నాన్ వెజ్ పికిల్స్ ఇష్టమో కమెంట్ చేయండి. ఇందులో మాత్రం ఇంట్లో చేసిన మసాలాలు మాత్రం వేసిన, బయటవైతే వేయలేదు. అలాగే మీరు కొలతలు చెప్పలేదు అనుకుంటున్నారు కదా, నేను ఇంత కొలతలు పడతానని నాకు ఇప్పటివరకు తెలీదు. కాకపోతే ఏ వంటకైనా సరే కొలతలతో ఉండడం అయితే నాకు రాదు. ఈ వంటకి దీనికి సరిపోతుందనే ఉద్దేశంతోనే వంటలన్నీ చేసేస్తా. కానీ టేస్ట్ కూడా బాగా అయితే. మరి నా మటన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.